ఓం నమో భగవతి శ్రీరమణాయ. అందరికీ నమస్తే. అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండ మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున భగవాన్ రమణ మహర్షి నిత్యపారాయణ గ్రంథంలోని 9వ అధ్యాయంతో మనం విందాము. 9వ అధ్యాయం ఏంటంటే అరుణాచల మహత్యము. భగవాన్ అరుణాచలం రావటకు గల కారణము ఏమై ఉండవచ్చును, ఆ అరుణాచలము యొక్క ప్రాముఖ్యత మరియు మహత్యం ఏంటి, ఇలాంటి సందేహాలు తీర్చుకున్నట్టుకే ఒక్కసారి వెనుకకు వెళ్ళి అరుణాచలం యొక్క మహత్యమును మనం పరిశీలిద్దాం. పూర్వము సనక మహర్షి బ్రహ్మను ఇట్లు ప్రశ్నించారు. భూలోకంలో దేవతలు, మనుషులు, భూతాదులు, సిద్ధుల చేత ప్రతిష్ఠించబడిన శివలింగములు అనేక క్షేత్రాల్లో ఉన్నవి. ఇవి కాకుండా స్వయంభూవులు తేజోమయమైన శివలింగము ఎచ్చటినైనను కలదో చెప్పమని ప్రార్థించండి. బ్రహ్మ తమ బాహ్య స్మృతులకోపై ధ్యాన నిమగ్నులై పరమేశ్వరుని ఆజ్ఞతో సనక మహర్షి ఇట్లు చెప్పాను. ఒకసారి నేను అంటే గనుడని వాదించుకొని కలహమునకు దిగిన సమయమున పరమశివుడు వారిద్దరి మధ్య అగ్నిస్తంభము నిలిచింది. అప్పుడు అశరీరవాణి ఇట్లు పలికాను, మీ వాదము శివుడే తీర్చగలడు. మీ ముందున్న ఈ తేజస్తంభము పరమశివుడే. మీలో ఎవరు ఈ తేజస్సు యొక్క ఆద్యంతముల దర్శించగలరు వారి గనులు అని పలుకగా, నేను అంటే బ్రహ్మ మరియు విష్ణువు కలహమును వనాపి అన్వేషణ మొదలెడుతూ విష్ణు వరాహ దూరపు ధరించి భూమిని తన ముట్టెతో పిలుచుచు ప్రారంభించారు. నేను అంటే బ్రహ్మ అంశరూపుడై తేజస్సురో భాగమును కనుగొనటకు ఉద్వముగా పైన మైతిని. విష్ణువు భూమిని ఎంత లోతు అనేక సంవత్సరములు తవ్వినను తేజస్సు యొక్క ఆది కనుగొలేకపోయాను. నేను అంటే బ్రహ్మ ఆకాశంలో అనేక సంవత్సరాలు తిరిగినను తేజస్తంభమును పైకి వ్యాపించుటే ఉన్నట్లు తెలుసుకుంటేనే మేము ఎరువురము తెలుసుకొనలేకపోతే వెనుకకు మరలినాము. శివుని శరణు పొందితమే. నేను శివుని మనస్సులోనే స్తుతించదని విష్ణు పరమేశ్వరుని ప్రార్థించిరి. మా ప్రార్థన కరుణించి పరమేశ్వరుడు చేదోస్తంభం నుండి వెలువడిన వరము కోరగనుగా నేను అంటే బ్రహ్మ లోక సంగ్రహాద నీ శివ తేజమున జ్యోతిర్మయమైన అరుణాచలమును పార్థివలింగ గిరి రూపమును ఇక్కడనే స్థిరంగా నిలిచి ఉండమని అడిగినారు. ఈ గిరిపై వృక్షములు సకల ఫలదాయకములై మరియు దివ్య ఔషధములను ములుచుగాక. దృష్ట మృగములు కూడా ప్రశాంతతతో జీవించుగాక. నీ లింగ రూపము ఈ గిరి సర్వజనులు నిన్ను సేవించుకుంటురు అని నేను బ్రహ్మ కోరగా శివుడు తథాస్తోనను. విష్ణు ఆ పరమేశ్వరుని ఇట్లు స్తుతించండి. నీ పాదము మరియు శిరస్సులను నేను మరియు బ్రహ్మ దర్శించలేకపోతే నీకు పూజలు ప్రతిష్ఠలు చేయు మానవులు పాపముల నుండి విముక్తి చెందుతారు. అంగ ప్రదర్శనలు చేయువారు నిన్ను నీ సన్నిధికి చేరెదరు. సర్వమానవులు సదా నీ పాదములను ధ్యానించురుగాక అని విష్ణువు ప్రార్థించగా శివుడు తథాస్తు పరమేశ్వరుడు అరుణాద్రియను స్థావర లింగరూపము పొంది లోక కళ్యాణమునకై ఆ శివుడు తేజోలింగమున ఆ అరుణాద్రియను ఆ గిరి పేరుతో ప్రపంచ ప్రఖ్యాతి పొందినారు అని బ్రహ్మదేవుడు సనక మహామునికి చెప్పారు. ఎప్పుడు నున్నది ఏకాత్మ వస్తువే, ఎప్పుడా వస్తువు నాది గురు చెప్పగా చెప్పి తెలియగజేసినారే ఎవరు, చెప్పి తెలుపుదురు చెప్పు. తానుండి తానుగా తన్నుతా నేనెవడెనుండు స్థాన మీదియను వానికి నేనెవడెక్కడ నేనున్న నన్నమదు కానునియుడు పలుకు. తన్ను తరచి తనువుతా తై చలచి ఎన్నియో జన్మము లెత్తితుది తన్ను తెలిసి తానౌట పలు దేశ సంచార కల్మనేటల్కునుట కను. ఈ విధంగా భగవాన్ నిత్యపారాయణ గ్రంథంలోని 9వ అధ్యాయం పూర్తయింది. తర్వాత 10వ అధ్యాయం అయితే మనం విందాము.